తప్పండి. హీరోలా తెస్తున్నా కింద నుంచి పైకి. Congratulate Eruvaka and KL University, because Eruvaka and KL University in partnership, they have been conducting this program, and Iroji the Kisan Mahotsav 2025. So I congratulate both the university management, KL University management, and Raghavra Garu, Eruvaka. Registrar KL University, Subhana Garu, Dr. Trimutulu, other distinguished guests, dear students, రైతు సోదరులు, పాత్రికేయులు, మీ అందరికీ నా నమస్కారాలు. నేను కొంత తెలుగు కొంత ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎరువాక రాఘవ గారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఆఫ్ taking the research inputs as well as the best practices in the agriculture sector to the practitioners of agriculture, that is the farming community. కొంతసేపు నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు మేము జస్ట్ రిజిస్ట్రార్ గారి రూమ్లో కూర్చున్నప్పుడు డిస్కషన్ చేస్తున్నాను. అంటే అవేర్నెస్ లోపం వల్ల చాలా తప్పులు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా అవును, అవేర్నెస్ తక్కువ ఉంది, కానీ అవేర్నెస్ తో పాటు ఇంకా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడే మనం చూసాము, ఇప్పుడు మన శైలజ మేడం గారు ప్రెజెంటేషన్, సాయిల్ హెల్త్ మీద ప్రెజెంటేషన్ చేసినప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఎన్నో క్వశ్చన్స్ వేశారు. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ గా ఇవన్నీ రోజు పాటిస్తున్నారు, చేస్తున్నారు, కాబట్టి ఆయనకి ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమావేశాలు పెట్టినప్పుడు ఆ సమస్యలు కానీ లేకపోతే దానికి ఇంకా పరిష్కారం ఎట్లా చేయాలంటే అది అన్ని దాదాపు చాలా వరకు అందరికీ తెలుస్తున్నాను. నాకు కరెక్ట్గా 15 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారు. సో 15 నిమిషాల్లోనే ముగించడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ 1 అవర్కి వచ్చాను నేను, కానీ 15 నిమిషాలు చెప్పేస్తాను. ఓకే, మనం అందరం ప్రధానంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అందరం చర్చించుకుంటున్నాం, నో డౌట్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనుకుంటుందని మనం చాలా మనందరం చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం ఆర్గానిక్ ఫార్మింగ్ అని. సో ప్రతి ఒక్కరు చెప్పేదంటే ఎందుకు, ఏమిటి, ఎలా, భూమిని సంరక్షిద్దాం, పర్యావరణాన్ని సంరక్షిద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా అన్నీ చెప్తుంటాము. కానీ ఆర్గానిక్ ఫార్మ్ గురించి పూర్తి అవగాహన రైతులకు కల్పించినప్పుడు మాత్రమే ఏదైనా మనం చేయగలం. ఇప్పటి వరకు కొన్ని ఏళ్ళుగా, అంటే భూమి దాని స్వరూప భూమి ఎలా ఉండేదంటే, భూమి నిజంగా భూమి అనేది ఒక 30-40 సంవత్సరాల క్రితం మాత్రమే దాని పేరు భూమి. ఇప్పుడు అది భూమి కాదని మీ అందరికీ తెలుసు. ఆ భూమిలో దాని లక్షణాలు ఏంటి, ఏమేమి ఉండాలనేది ప్రతి ఒక్క శాస్త్రవేత్తలు కూడా తెలుసు. దాన్ని అంతా రసం పీల్చిన తర్వాత, పిప్పి చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ ఫామ్ వైపు రైతులను కన్వర్ట్ చేసేటప్పుడు సో ఏమేమి ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలి, ఏ ప్రాంతానికి, ఏ పంటకి, ఏ ఎరువులు ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలనే దాని మీద ఒక పూర్తి అవగాహన రైతుల్లో లేదు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో సక్సెస్ కాలేకపోతున్నాం. ఈ విషయం రైతులంతా కూడా చాలా విజ్ఞత ఆలోచించాలి. నాకు తిరగమంటే అలవాటు, రైతుల తోటలో తిరిగి రైతుల నుంచి నేర్చుకున్న విషయాలను మాత్రమే మీకు చెప్తున్నాను. అసలు ఒక చిన్న అవగాహన, అంటే టైం లేదు కాబట్టి ఏది మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నెక్స్ట్ స్లైడ్ తీసుకున్నాం. నెక్స్ట్ బాబు, నెక్స్ట్ స్లైడ్. ఇదొక స్లైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక పంట మనకు బాగా పండాలంటే శాస్త్రవేత్తలు చెప్పేది నత్రజని, భాస్వరం, పొటాష్, అంతే కదా.
సో నత్రజనం కావాల్సినంత మనకు దొరుకుతుంది, ఎలాగైనా ఇవ్వగలము. భాస్వరం ఉంటుంది. పొటాష్ అనేది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో ఎక్కడ ఉంది? ఈవెన్ ఇవన్నీ మీరు గమనించట్లయితే మనకి కెమికల్ ఫర్టిలైజర్స్లో 20 నుంచి 60% దొరికే ఎరువులు ఇవన్నీ కూడా నత్రజని, భాస్వరం, పొటాషు. మనకి ఆర్గానిక్ ఎరువులకు వచ్చేటప్పటికి 1 నుంచి 14% మాత్రమే దొరుకుతాయి. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అన్నమాట. మీరు ఏ ఎరువులైనా తీసుకోండి, మొత్తం పశువుల ఎరువు కానివ్వండి, కాంపోస్ట్ కానివ్వండి, వర్మి కాంపోస్ట్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, మనం ఎటువంటి సేంద్రియ ఎరువులు వాడినా కూడా అందులో మనకి 1 నుంచి 14% మాత్రమే ఉంటాయి. ద సెకండ్ ఫ్యాక్ట్, ఇవన్నీ ఆర్గానిక్ ఎరువులు ఎప్పుడు కూడా చాలా స్లోగా వర్కింగ్ అట్ ద గ్రాస్ రూట్స్ లెవెల్. These needs to be documented and disseminated to the larger number of people so that many more people become benefited from these kind of initiatives and innovation. And universities are anyway the breeding ground of innovations and universities. India is marching ahead, and I am sure with this kind of collaborative partnerships, sharing of knowledge, sharing of resources, it is going to bring a synergetic action, and we can expedite, or maybe we can speed up our progress which currently it is happening. So once again I congratulate all of you, and thank you particularly Raghavra garu for giving me this opportunity. నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే యూనివర్సిటీ ఇదే హాల్లో మేబీ 2-3 years బ్యాక్ ఒకసారి వచ్చి మాట్లాడాను. ఇప్పుడు కొద్దిగా అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉంది, టైం లేకపోతే నేను ఐఎమ్ సారీ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టే బ్యాక్ టిల్ ఈవినింగ్ ఆర్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. I need to go back, otherwise I would have been happy to spend more time here in the company of all of you, and maybe it also gives us an opportunity to learn and get lot of new ideas when you interact with people like you. So thank you once again for giving this opportunity, and best wishes and happy congratulations to those who are being recognized by the awards which is being given by the organization Eruvaka. Thank you and all the best. ఇవాళ కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఎరువాక మరియు కేఎల్ యూనివర్సిటీ ఈ సందర్భంగా ఇక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్ మన ప్రొఫెసర్ ఫార్మర్స్, అగ్రికల్చర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి సైంటిస్ట్ వీళ్ళంతా వచ్చి ఉన్నారు. ఇది ఒక మంచి ఒక ఇనిషియేటివ్ తరఫు నుంచి. దీని ద్వారా మనం ఈ రైతాంగ ఇంకా ఈరోజు ఉన్న సమస్యలు ఏమున్నాయి, రైతులు బాగా ఎట్లా పని చేసుకుంటున్నారు, అదేవిధంగా ఇంకా ఉన్న గురించి సాయి అండి మీరందరూ బాగా పనిచేస్తున్నారు. చాలా నవ్వులో ఉన్నది గార్డెనే కాదు కదా, ఓన్లీ గార్డెనే. పక్షులు పిల్లలు చేయించుకున్నది రీసెర్చ్ లేదు మా పిలుచుకొచ్చా వెళ్ళు వస్తున్నారు మనతో. అది షార్ట్ కొంచెం తీసేసి పెద్ద దాన్ని అలా షార్ట్ చేస్తాయి అందరం కలిసి.
అది నువ్వు తీసిన తర్వాత స్వాతి నాకు ఒకటే. షార్ట్ తీసేస్తున్నా వద్దు నిలువు అంటున్నా అడ్డంతి నేను తను చేస్తుంది కదా షార్ట్ అడ్డం నిలువు అడ్డం మనం ఉండాలి మన వీడియో అదే కదా ABCD ఈ వరకు చెప్పండి చాలు అక్క స్టార్ట్ చేయండి కానీ ఈ బాగా చెప్పండి ఈ గట్టిగా బాగా చెప్పాలి నేను ఏబిసి వరకు నాకు వచ్చు ఈ ఎవరు చెప్తారు మీరు అందరూ చెప్తారు ABCD అన్ని సరిపోదు అడ్మిన్ పెట్టి తీసుకోండి యూట్యూబ్ లో పెడితే లైక్ లో అంటే అడ్మిన్ గ్రూప్ నుంచి యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటాం ఒకసారి ఫోటో చూడండి ఏ ఊరు వచ్చినా ఈ ఫ్యామిలీ మెంబర్స్ కలవడం అనేది చాలా విశేషంగా భావిస్తాను. అందులోని ఈ నవరాత్రుల్లోని ఎంత మంచి ప్రోగ్రామ్ అనేది జరగడం ఆ భగవంతుడు ఆశీస్సులని నేను భావిస్తాను. మేమైతే ఇలాంటి వాళ్ళందరినీ చూసినందుకు ఇలా హ్యాపీగా మేము కలిసినందుకు అసలు మేమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వీటీజీ నుండి అలాగే మీరు చెప్పకూడదు మేము చెప్తాం మీది కాదు మాది కాగండి. అలాగే ఈరోజు ఇంతమంది వీటీసీ ఒక్కసారి దగ్గరగా ఈరోజు వీటీజీ అంటే విజయవాడ టెర్రస్ గార్డెనింగ్ మన సిస్టర్స్ మన బ్రదర్స్ అందరూ కూడా కలవడానికి వచ్చినందుకు మా అందరి తరఫున మా ఏరువాక అవార్డ్స్ విన్నర్స్ అందరి తరఫున మీ వీటీజీ గ్రూప్కి అయితే ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇక్కడ మాకు కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు అన్నదమ్ములు సపోర్ట్ చేయడానికి మా కోసం వీటీజీ గ్రూప్ మా కోసం వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సుకన్య, థ్యాంక్ యూ శివరాణి గారు, మీకు గోపి పెట్టుకున్నారుగా గోపిక గారు, మీకు ఉదయలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తమ్ముడు. ఫస్ట్ గౌస్ తమ్ముడు మాకు గౌస్ భయ్య పరిచయం గౌస్ భయ్య ముందు పరిచయం. నెక్స్ట్ ఇంకా వీటీసీ మొత్తం పరిచయం అయ్యారు. తర్వాత ఇంకా సుకన్య ఇంకా సొంత సిస్టర్. ఇంక ఈ విధంగా మొక్కలు మమ్మల్ని అందరినీ కలిపిన ప్రకృతి అమ్మకు నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతమంది అక్కలు చెల్లులు ఇంకా బావగారు ఇంతమంది కలిసినందుకు నాకు అసలు చాలా ఒక ఫ్యామిలీ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఉమ్మడి కుటుంబం మొక్కల కుటుంబం చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. సరే ఇప్పుడు భోజనం మీ ఇష్టం కుమ్మేద్దాం పదండి. ఇందులో ఉన్న గుమ్మడి కూడా చిన్న గుమ్మడికాయలు చెట్ల నిండా కాస్త పులుసులు పెట్టారు అదనమాట. గ్రూప్ వాళ్ళకి సరదా చాక్లెట్స్ అక్క థ్యాంక్ యూ అని చెప్పండి. వింగిడి బీన్స్ అది అసలు అది అదే అయిపోయిందా? ఓకే పదండి. సరే థ్యాంక్ యూ From the same category, 2022, I'd like to call upon Kalyani Selvam Shetty garu. Kalyani Selvam Shetty garu and Tummidi Manohar Mani garu. Kalyani Selvam Shetty garu and K. Sushma Reddy garu. సార్ రండి సార్ మీరు రండి. నేను ఊరినే సపోర్ట్ అంతే పట్టు తలవ పట్టుకుంటే మేడం ఎంత తెలియని వారంటే భవిష్యత్తు కూడా సపోర్ట్ చేసినట్టు కూర్చోబెట్టు సాల్వ్ కదా. మరి నాకు వస్తే నీకే కదా వచ్చిందండి. Kalyani Selvam Shetty garu, West Terrace Garden. అందరూ వస్తారండి. పక్క పక్కన ఉండండి అందరూ. సార్ జీ కనిపించట్లా, బోర్డు పైకి పెట్టండి. ఓకే So I would like to call upon FPO Board of Directors to come on to the dais, please.
Next, in the category of innovative idea 2024, we would like to call upon stage Singham Sushmita Garu. Best Innovative Ideation PhD second rank. Singham Sushmita Garu. We would like to call upon stage Samala Sai Mohan Garu, Best Innovative Ideation PhD third rank. Please put your hands together. ఆంటీ చెక్ సైడ్ లేరా రండి Marcin Sridevi Garu. శివరాణి గారు శివరాణి గారు వస్తారు. మీ శివరాణి గారు. అనిల్ కుమార్ గారు. ఓకే 14 seconds. Innovative Idea 2023 winner Rahul Sai Prashant. Best Innovative Idea Next, Dr. S. Srinivasan Garu. Best Marcin Sridevi Garu. Bondelpati Sivarani Garu. Sai Sivarani Garu. తీరా నేనే వస్తాను Would like to call upon stage Anil Kumar Garu from Vijayawada Terrace Garden, who has sponsored the award. D. Priyabandavi Garu. Please put your hands.
అన్ని సరిపోదు. అడ్మిన్ గ్రూప్ పెట్టి తీసుకుండదు, యూట్యూబ్ లో పెడితే లైక్ లో అంటే అడ్మిన్ గ్రూప్ నుంచి యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటాం. ఒకసారి ఫోటో చూడు. ఇందులో ఉన్న గుమ్మడి కూడా చిన్న చిన్న గుమ్మడికాయలు చెట్ల నిండా కాస్త గుర్తులు పెట్టారు. అదనమాట బీటీసీ గ్రూప్ వాళ్ళకి సిటీ సరదా చాక్లెట్ ఇంగుడు బీన్స్ వెల్వెట్ బీన్స్ అంటే మన పిల్లలకి పిల్లలకి చాక్లెట్స్ అక్క థ్యాంక్ యూ అని చెప్పండి. ఇదేం బీన్స్ అమ్మా, వింగిడి బీన్స్ అది అసలు అదే అదే అయిపోయిందా? ఓకే పదండి. సరే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.